2025 క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 22వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము. బిలాము ప్రవచనము, యాకోబు వాగ్దానము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యాకోబు దేవునితో పెనుగులాడి మోసగాడిగానే మారుపేరు నుంచి ఇశ్రాయేలు అను పేరును దేవుని నుండి పొందెను. యాకోబులో నుండి ఇశ్రాయేలు ఏలుక పుట్టునని ప్రవక్త అయిన బిలాము ప్రవచించెను. మోయాబు రాజు కానుకలిచ్చి అబద్ధపు ప్రవచనం చెప్పమన్నా బిలామును దేవుని యొక్క ఆత్మ ఆవరించడంతో అతను శాపవచనములన్నీ మర్చిపోయి ఇశ్రాయేలీలను దీవించడం మంచిదని, అది దేవుని దృష్టికి అంగీకారమని తెలుసుకున్నాడు. అతను మునుపటి వలె శకునములు చూచుట మాని కన్నులెత్తి చూచి ఇశ్రాయేలీలు యాకోబు 12 గోత్రముల నుండి వచ్చి ఉన్నారని, కనుక వారికి ఆశీర్వాద వచనములు పలుకవలనని అది దేవుని సంకల్పమని గ్రహించెను. ఆయన సమీపములలో కాకపోయినా తప్పక సింహాసనంపై కూర్చుంటాడని యేసుక్రీస్తును గూర్చి ప్రవచనము నిగూఢముగా పలికి ఉన్నాడు. ఇశ్రాయేలును ఆశీర్వదించి రక్షించు రక్షకుడు ఇశ్రాయేల్ రాజులకు రాజు రానయ్యున్నాడని బిలాము ప్రవచించెను. అంతేకాక ఆ రాజు నక్షత్రముగా ఉదయించును, ఆయన చేతిలో రాజదండముండును, ఆ రాజదండముతో ఆయన సింహాసనం మీద కూర్చుండును. మోయాబు ప్రాంతంలో కొట్టుకొని పోయి ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా వివాదములు యుద్ధములు చేస్తూ ఉన్నారో వారందరూ అంతమైపోతారని ప్రవక్త చెప్పి ఉన్నారు. ఈ వాక్యంలో ఆయన వచ్చే నాటికి రాజ్యములు అన్నింటినీ ఏకము చేసి నీతి న్యాయములు చేస్తాడని, 12 గోత్రములు ఆ నక్షత్రం పుట్టుకతో వర్ధిల్లుతాయని, యేసు నక్షత్ర రూపంలో ఉదయించునని, ఆయనే దేవుని వైపు నశించిపోతున్న ప్రజలను తిప్పి జ్యోతుల వలె ప్రకాశింపచేస్తాడని దానియేలు కూడా చెప్పినారు. నక్షత్రమైన యేసుప్రభువు నిరంతరము ప్రకాశించుచున్నాడు. అందుచేతనే ప్రతి గృహం పైన క్రిస్మస్ నక్షత్రము మనము చూడగలము. ఈ క్రిస్మస్ నక్షత్రం ఎంతో సందేశమును చూచువారికి చెప్పే గుర్తుగా ఉంటుంది. ఈ నక్షత్రంలో ఆనందం ఉన్నది, ఈ నక్షత్రంలో ఆశ్చర్యము ఉన్నది, ఈ నక్షత్రంలో వర్తమానం ఉన్నది. మనుషులు చేసిన ఈ నక్షత్రమునకే ఎన్ని స్వభావములుంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు ఉదయించి ఆ నక్షత్ర ప్రవచనం నెరవేర్చుకుని ఎంత ప్రకాశమానంగా స్వచ్ఛమైన వాక్కులతో ఈ భూమిని ప్రభావితం చేశారు. తూర్పు దేశపు జ్ఞానులు చూచిన ఆ నక్షత్రము బహిరంగముగా అది ఆకాశమందున్నను నక్షత్ర ప్రతిరూపము తొట్టిలోనే ఉన్నది. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచుచు యేసు అనే నక్షత్రమును కలుసుకోవడానికి కానుకలతో వచ్చి మోకరిల్లి నమస్కరించి ఆ నక్షత్రమైన యేసుక్రీస్తును పూజించి తమ జన్మను వెలిగించుకున్నారు, జ్యోతుల వలె ప్రజ్వరిల్లారు. మనము కూడా ఈ నక్షత్రమైన యేసుక్రీస్తుని ఆరాధించాలి, స్తుతించాలి. కనుక క్రిస్మస్ పండుగ రోజులలో మన కుటుంబంలో, మన వంశంలో, మన తరములకు నీతి సూర్యుడు ఉదయించే విధముగా బాలుడైన యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదములు పొందుదము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల కృపామయుడైన మా క్రీస్తునాథ, సర్వాధికారములు నీ చేతిలో ఉన్నవి కనుక ధారాళముగా దయచేసి మమ్మను నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు ఎల్లప్పుడూ దయచేయము. ఈరోజు సోమవారము అనగా మరొక వారంలోనికి అడుగు పెట్టించి మా పనులలోనికి, ఉద్యోగములలోనికి, విద్యాలయములలోనికి, వ్యాపారములలోనికి వెళ్ళుచూ ఉండగా సంపూర్ణ కాపుదల ఇచ్చి అన్నింటా సంపూర్ణ విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకొనుచున్న నీ బిడ్డలపై మెండుగా దీవెనల వర్షం కుమ్మరించి ఫలింపచేయము. ఎవరైతే ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్నారో వారిని, బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములను, స్వస్థతలను, మేళ్లకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన వెళ్ళ అన్ని నూరంతలుగా కుమ్మరించు. ఏ అంశం మరిచితిమో విడిచితిమో ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి నీ బిడ్డను విడిచిపెట్టక వారి అన్ని అంశములను నెరవేర్చి ఆశీర్వాదములు వర్షింపచేయము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున
మన ప్రార్థనలపై ఆయన తన కనుదృష్టి నుంచి వేగరమే ఉత్తరమిచ్చి అన్నింటినీ ఆశీర్వదించి మనెల్లరకు సమృద్ధి అయిన దీవెనల వర్షము కుమ్మరించును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. అక్షయ మగు చుక్క ఒకటి యాకోబులో లక్షణముగ పుట్ట